హైదరాబాద్ నగరంలో ఏ పెట్రోల్ బంక్ దగ్గర చూసినా ఫుల్ రష్ కనిపిస్తోంది. గత 2 రోజుల నుంచి విపరీతమైన రద్దీ ఉంది. యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ దొరకదన్న పుకార్లతో బంకులకు క్యూ కడుతున్నారు. కూకట్పల్లి అల్విన్ కాలనీలో పెట్రోల్ కొరత పుకార్లతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉషా ముల్లపూడి ప్రధాన రహదారిలోని పెట్రోల్ బంకు ముందు ఉదయం నుంచి వాహనదారులు భారీగా క్యూ కట్టారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ఎల్పీజీ గ్యాస్ కోసం ఆటో డ్రైవర్లు రోడ్డుపై బైఠాయించారు. లక్డీకపుల్ చౌరస్తా వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2 రోజులుగా గ్యాస్ కోసం ఎదురు చూస్తున్నామని ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పట్టించుకోవటం లేదని నిరసన తెలిపారు. ఆందోళనతో లక్డీకపుల్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వంట గ్యాస్ కష్టాలు రోజు రోజుకే కోతున్నాయి. రానున్న రోజుల్లో సిలిండర్లు దొరకటం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ కావడంతో జనం గ్యాస్ కోసం ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. అంబర్పేటలోని నెంబర్ చౌరస్తాలో వందలాది మంది వినియోగదారులు డొమెస్టిక్ సిలిండర్ల కోసం భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద క్యూ లైన్లో నిలుస్తున్నారు. గ్యాస్ హోమ్ డెలివరీ చేయకపోవడంతో సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. తాము హోమ్ డెలివరీ చేస్తున్నామని భారత్ గ్యాస్ ఏజెన్సీ తెలిపింది. ఇంకా గ్యాస్ సిలిండర్లు ఎత్తుకులేందుకు వినియోగదారులు ప్రయత్నించారు. షేక్పేట వద్ద ఈ ఘటన జరిగింది. గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్లతో ఆటో వచ్చింది. ఈ సమయంలో సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు కూడా కొందరు వినియోగదారులు ప్రయత్నించారు. వారిని గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది అడ్డుకున్నారు. బుక్ చేసి చాలా రోజులు గడుస్తున్నా ఇంకా సిలిండర్ రాలేదని వినియోగదారులు తెలిపారు.